Hi everyone. I hope you all watched the previous videos, right? So ఈ వీడియోలో మనం మెజరింగ్ టూల్స్ అండ్ పంచ్ అండ్ హామర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ we discuss the measurements. Okay, in that we will first discuss what is unit. Okay, unit is defined as a standard or a fixed quantity of one kind used to measure other quantities of the same kind. Okay, సో మనం ఫిజిక్స్లో యూనిట్ అంటే ఒక భౌతిక పరిమాణాన్ని లైక్ పొడవు, ద్రవ్యరాశి, టైం అలాంటివి ఉంటాయి కదా. సో దాన్ని భౌతిక పరిమాణం అంటారు. సో దాన్ని కొలవడానికి లేదా పోల్చడానికి ఉపయోగించే ప్రామాణిక కొలత అనమాట. ఓకే, సో దీన్నే తెలుగులో ఏమంటారంటే ప్రమాణం అంటారు లేదా కొలత అని అంటారు. ఓకే, సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ఐ యూనిట్స్లో లెంత్కి మీటర్స్ని వాడతాం. ఓకే, సో అదే మాస్ని కేజీస్లో, టైంని సెకండ్స్లో యూజ్ చేస్తాం కదా. సో ఇవన్నీ యూనిట్స్ అన్నమాట. ఓకే, సో సో ఈ యూనిట్స్ అనేవి ఒక ఆ, భౌతిక పరిమాణాన్ని కొలవడానికి కానీ లేదా పోల్చడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ గురించి చెప్తాను. ఓకే, వాట్ ఈస్ ఫిజికల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, సో ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే భౌతిక రాశి అని చదువుకుంటారు తెలుగులో. ఓకే, మనం కొలవగలిగే ఏదైనా పరిమాణాన్ని భౌతిక రాశి అంటారు. ఓకే, లైక్ డిస్టెన్స్ అంటే పొడవు, ద్రవ్యరాశి, వేగం, శక్తి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కింద వస్తాయి అన్నమాట. అంటే భౌతిక రాశి అన్నట్టు. ఓకే, ఓకే, కమింగ్ టు ద ఫండమెంటల్ యూనిట్స్ అంటే ప్రాథమిక భౌతిక రాశులు అంటారు. ఓకే, సో in physics, fundamental units are basic units like meter, kilogram, second, okay, like that. సో ఇవి టోటల్ 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో లెంత్ కి మీటర్. ఓకే, ఇక్కడ ఉంది కదా చూడండి. సో లెంత్ కి మీటర్, టైం సెకండ్స్, ఓకే, మాస్ కి కిలోగ్రామ్, ఎలక్ట్రిక్ కరెంట్ కి యాంపియర్, సో టెంపరేచర్ కి సెంటిగ్రేడ్ లేదా కెల్విన్. ఓకే, luminous ఇంటెన్సిటీకి క్యాండిలా. ఓకే, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ని మోల్స్ లో కొలుస్తాం అన్నమాట. ఓకే, సో మీకు ఫండమెంటల్ యూనిట్స్ కి డెరైవ్డ్ యూనిట్స్ కి సింపుల్ గా ఒక లాజిక్ చెప్పాలంటే మనం ఫండమెంటల్ యూనిట్స్ ని ఆల్ఫాబెట్స్ కి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం డెరైవ్డ్ యూనిట్స్ ని ఏమనుకుంటాం, వర్డ్స్ గా కన్సిడర్ చేస్తాం. వర్డ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్, రైట్. సో మనం ఫండమెంటల్ యూనిట్స్ ని ఆల్ఫాబెట్స్ గా, డెరైవ్డ్ యూనిట్స్ ని వర్డ్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, so we can consider the fundamental units as the alphabets and derived units as words. Okay, we build complex measurements from these basic units, right? So that's why we use the fundamental units as alphabets and derived units as words. Suppose మనం క్యాట్ అనేది తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి. ఓకే, క్యాట్ అంటే పిల్లి కదా. సో సిఏటి అంటే ఇవి ఫండమెంటల్ యూనిట్స్ని యూజ్ చేసుకొని మనం డెరైవ్డ్ యూనిట్స్ని యూజ్ చేస్తున్నాం, రైట్. సో అలా అంటే ఎగ్జాంపుల్. ఓకే, గుర్తుండడం కోసం చెప్తున్నాను. ఓకే, సో ఇన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సపోజ్ మనం డెన్సిటీ తీసుకుందాం అనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ డెరైవ్డ్ యాజ్ మాస్ అపాన్ వాల్యూమ్ కదా, m/v. సో మాస్ ఇస్ kg, రైట్. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ యూనిట్, రైట్. మాస్ ఇన్ అండ్ వాల్యూమ్ is meter cube, right. So it's a length. Okay, so it is derived from the fundamental unit of length. Okay, mass is also it's a fundamental unit. Okay, so ఇలా మనం derived units ని fundamental units యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, అందుకు నేను ఆల్ఫాబెట్స్ వర్డ్స్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఓకే,
సో చెప్పనుగా derived యూనిట్స్ అంటే ఏంటనేది. యూనిట్స్ ఆర్ derived ఫ్రమ్ బేసిక్ యూనిట్స్ అండ్ బీర్ ఏ కాన్స్టెంట్ రిలేషన్షిప్ విత్ ద ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, సో ఇందాక డెన్సిటీ ఎగ్జాంపుల్ చెప్పినగా సేమ్ సినారియో ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఏరియా తీసుకున్నాడు ఇక్కడ. ఓకే, సో ఏరియా అంటే అంటే సపోజ్ ఒక ఒక స్క్వేర్ ని తీసుకుంటే దాని ఏరియా అంటే ఏ స్క్వేర్. ఓకే, సైడ్స్ ఏ ఏ అంటే అంటే ఇది లెంత్ కదా. సో లెంత్ కి యూనిట్ ఏంటి, మీటర్ స్క్వేర్. సో యూనిట్ ఏమొచ్చింది, మీటర్ స్క్వేర్. సో ఆ యూనిట్స్ అనేవి మన ఫండమెంటల్ యూనిట్స్ ని యూజ్ చేసుకొని డెరైవ్ చేస్తాం అన్నమాట. ఓకే, వాల్యూమ్ డిస్కస్ చేసాం, ప్రెజర్. ఓకే, ప్రెజర్, ఫోర్స్, ఇవన్నీ డెరైవ్డ్ యూనిట్స్ అన్నమాట. ఓకే, సో ఇన్ సిజిఎస్ సిస్టమ్ దేవర్ సెంటీమీటర్స్, గ్రామ్స్ అండ్ సెకండ్స్. ఇవి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా. C for centimeter, G for gram, S for seconds. Okay, in FPS, foot, pound, and second. Okay, in MKS system, there are meter, kilogram, and seconds. Okay, సో ఈ derived units ని తెలుగులో చెప్పాలంటే ప్రాథమిక యూనిట్స్ అంటే ఫండమెంటల్ యూనిట్స్ ని యూజ్ చేసుకొని మనం గుణించడం లేదా భాగించడం ద్వారా ఏర్పడే యూనిట్స్ ని మనం derived యూనిట్స్ అంటాం. మనం ఇందాక ఏరియా చూసుకున్నాం కదా. సో ఏరియా యూనిట్ ఈస్ మీటర్ స్క్వేర్, రైట్. సో మనం ఏం చేస్తున్నాం, మీటర్ అనేది ఫండమెంటల్ యూనిట్, అంటే లెంత్ కి ఫండమెంటల్ యూనిట్ మీటర్ కదా. సో ఏరియా ఈక్వల్స్ టు మీటర్ ఇంటూ మీటర్ అన్నమాట, రైట్. సో లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో ఇలా గుణించడం కానీ భాగించడం కానీ ఇందాక డెన్సిటీ తీసుకున్నాం M/V, రైట్. ఇక్కడ భాగించడం అవుతుంది. సో ఇలాంటివి మనం ఫండమెంటల్ యూనిట్స్ ని యూజ్ చేసుకొని derived యూనిట్స్ ని కనుగొనవచ్చు అనమాట. ఓకే, సో ఈ derived యూనిట్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫిజికల్ క్వాంటిటీస్ ని మెజర్ చేయడానికి, అంటే కొలవడానికి, లేదా దాని మధ్య రిలేషన్షిప్స్ ని తెలుసుకోవడానికి లేదా చూపడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు డెన్సిటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. M/V అంటే మాస్. ఓకే, మాస్ అపాన్ వాల్యూమ్ కదా. సో ఇక్కడ మనం చాలా వరకు చదువుకునే టైంలో రిలేషన్షిప్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, 1/వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్. ఓకే, ఇక్కడ డెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. ఓకే, సో ఇలాంటి రిలేషన్షిప్ ని మనం రిప్రజెంట్ చేయడానికి కూడా మనం ఈ derived యూనిట్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో లీనియర్ మెజర్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద లెంత్, height, width or depth of an object or a distance between 2 points in a straight line using units like meter, foot, or inches, and tools such as rules, tapes, and calipers. Okay, so it has a common units like meters, okay, millimeters, centimeters, okay, so inches, okay, and feet, yards, okay, like that. Okay, so these are all comes under the linear measurement units. Okay, so these linear measurements are essential in construction, engineering, manufacturing, and everyday tasks like measuring a room or a piece of cloth like that. Okay, సో దీన్నే తెలుగులో ఏమంటారంటే సరళ కొలత అంటారు. ఓకే, అంతే కదా, సరళ. ఓకే, లేదా రేఖీ కొలత అని కూడా అంటారు. ఓకే, ఓకే, సో ఈ లీనియర్ కొలత అనేది ఏంటంటే 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో లెట్స్ సే దిస్ 1 పాయింట్, దిస్ ఇస్ అనదర్ పాయింట్. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మధ్య దూరాన్ని కొలవడాన్ని
మనం ఏమంటాం లీనియర్ మెజర్మెంట్ అంటాం. ఓకే, రేఖీ కొలత లేదా లీనియర్ మెజర్మెంట్ సరళ కొలత. ఓకే, అంటే డిస్టెన్స్ మెజర్ చేయడం అన్నట్టు సింపుల్ లాంగ్వేజ్ లో. ఓకే, సో హియర్ ఇక్కడ మనకి కిలోమీటర్స్, మీటర్స్ అలా ఇచ్చాడు కదా. ఓకే, సో బేసిక్ యూనిట్ మనం మీటర్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. ఓకే, ఇది బేసిక్స్. ఓకే, సో 1 మీటర్ ఈక్వల్స్ టు 1000 మిల్లీమీటర్స్. ఓకే, బేసిక్స్ అని చాలా ఈజీ తీసుకుంటారు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే చెప్తున్నాం. ఓకే, సో అదే 1 మీటర్ ఈక్వల్స్ టు 39.37 ఇంచెస్. ఓకే, and 1 meter equals to 3.28 feet. ఓకే, సో ఇక్కడ మనం మీటర్ని బేసిక్ యూనిట్ గా తీసుకుంటే డెకామీటర్ అంటే మల్టిప్లై విత్ 10. ఇక్కడ చూసాగా పైకి వెళ్ళే కొద్దీ 10తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 1 డెకామీటర్ ఈక్వల్స్ టు 10 మీటర్స్. ఓకే, అలా 1 హెక్టోమీటర్ ఈక్వల్స్ టు 100 మీటర్స్. 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు కిలోమీటర్స్ 1000 కదా, సో 1000 మీటర్స్. ఓకే, అలాగే డౌన్కి వెళ్ళేటప్పుడు బై 10 చేయాలి, డివైడ్ బై 10. ఓకే, ఇన్ మీటర్స్లో కావాలంటే. ఓకే, లేదంటే ఇక్కడ రిప్రజెంట్ చేసినట్టు 10 ఇంటూ స్మాలర్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ బై 10 చేయాలి. డెసిమీటర్ అంటే 1 మీటర్ బై 1 బై 10 మీటర్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.1 మీటర్ కదా. అలా సో అదే సెంటీమీటర్ అంటే 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కదా, సో 1 బై 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.01 మీటర్. ఓకే, అలాగే మిల్లీమీటర్ 1 బై 1000. ఓకే, సో అలా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బెటర్ డివైడ్ బై 10 అని గుర్తుంచుకోండి. ఓకే, పైనేమో ఇంటూ 10. ఓకే, సో మీటర్ని బేస్ యూనిట్గా తీసుకుంటాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. సారీ, ఇది రఫ్ చేయాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, సపోజ్ మనం బేస్ యూనిట్ని మీటర్గా తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో డెకామీటర్ అంటే 10 టైమ్స్ ద బేస్ యూనిట్, 10 టైమ్స్ ద మీటర్. ఓకే, 10 మీటర్స్. ఓకే, అదే హెక్టోమీటర్స్ అంటే ఎన్ని వచ్చాయి, 10 ఇంటూ 10, 100 మీటర్స్. ఓకే, అలాగే కిలోమీటర్స్ అంటే 3000 మీటర్స్. ఓకే, అదే ఇక్కడ చూడండి, ఒక మీటర్కి ఎన్ని డెసిమీటర్స్ ఉంటాయంటే 10. ఓకే, అలాగే అందుకు ఈ ఇంటూ 10 అనేది యూజ్ చేశాడు ఇక్కడ. అదే మన రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలంటే డివైడ్ బై 10. ఓకే, ఒక డెసిమీటర్కి ఎన్ని మీటర్లు అంటే 0.1 మీటర్. ఓకే, ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్స్ అంటే 0.01 మీటర్ అన్నమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, దిస్ ఈస్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, ఓకే, సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే సపోజ్ 1 ఇంచ్ ఈక్వల్స్ టు 2.54 సెంటీమీటర్స్. ఇవన్నీ ఇండస్ట్రీ లెవెల్లోకి వెళ్ళాక మనకి చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే అక్కడ మనకి ఎంఎంలో మనం కన్వర్ట్ చేసుకోవాలి మీటర్స్లో కానీ, అలా వాళ్ళు ఇంచెస్లో, ఫుట్స్లో, యార్డ్స్లో ఇలా మనకి డైమెన్షన్స్ ఇస్తారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో 1 ఇంచ్ ఈక్వల్స్ టు 2.5 సెంటీమీటర్స్. ఓకే, అలా 1 ఫుట్ ఈక్వల్స్ టు 30.48 సెంటీమీటర్స్. ఓకే, సెంటీమీటర్స్ గుర్తుంచుకోండి అది. ఓకే, అండ్ 1 యార్డ్ ఈక్వల్స్ టు 91.44 సెంటీమీటర్స్. ఓకే, అదే మన మీటర్స్లో కావాలంటే 0.9144 meters. Okay, so 1 mile equals to 1609.344 meters. Okay,
ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. ఓకే, అండ్ ఇక్కడ ఇంచెస్ లో కూడా కన్వర్ట్ చేసి చూసారా, ఇక్కడ మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. 1 mm ఈక్వల్స్ టు ది ఇంచెస్ లో. ఓకే, 1 inch ఈక్వల్స్ టు, సారీ, 1 mm ఈక్వల్స్ టు 0.03937. ఓకే, సో ఒకటి గుర్తుంచుకుంటే మిగతావన్నీ మనం ఫాలో అయిపోవచ్చు. ఓకే, సో 1 మీటర్కి ఎన్ని ఇంచెస్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం డివైడ్ మల్టిపుల్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా. సో ఇది గుర్తుంచుకోండి, 39.37008 inches. ఓకే, అండ్ ఫీట్స్. ఓకే, 1 మీటర్కి ఎన్ని ఫీట్స్ అంటే 3.28084 feet. ఓకే, అండ్ 1 మీటర్కి ఎన్ని యార్డ్స్ అంటే 1.09361 yards. ఓకే, ఈ కిలోమీటర్స్ ఇవన్నీ తెలిసిందే కదా, మల్టిప్లై చేస్తే ఈ యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, 1 కిలోమీటర్కి ఎన్ని మైల్స్ అంటే 0.62137. ఓకే, ఓకే, బేసిక్ యూనిట్స్ మనం గుర్తుంచుకుంటే దాన్ని మనం ఎలా అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద యాంగులర్ మెజర్మెంట్. సో angular measurement quantifies the rotation or space between two intersecting lines. Okay, so two intersecting lines. Suppose these are the two intersecting lines at, they are intersecting at O point. Okay, so ఈ రెండింటి మధ్య ఉండే, సో ఆ రెండింటి మధ్య ఉండే యాంగిల్ ని మెజర్ చేయడాన్ని యాంగులర్ మెజర్మెంట్ అంటారు. ఓకే, సో దిస్ కెన్ బి క్వాంటిఫైడ్ by using the units like degrees, okay, radians. Okay, we all know that, right? So in a circle, the total degrees are 360. Okay, suppose if we take a circle, so total degree is 360, right? 360 degrees. That means we can divide a circle into 360 equal parts. Okay, so each division is called a degree. Okay, so the measurements can be taken with the tools like protractor. Okay, protractors, theodolites. Okay, and the clinometers, CLI. Okay, clinometers. Okay, these are the measuring instruments. Okay, okay, so let's take, don't worry, each and everything we will discuss in the coming classes. Okay, so one more thing. So if the angle is, this one is the reference line. Okay, reference line or a datum line. Okay, so from this, if we go in anti-clockwise, that is a positive, positive angle. Okay, so if we go in negative direction, that is a, in a clockwise direction, that is negative angle. Okay, so please remember that. Okay, సో మనం ఇది ఒక రిఫరెన్స్ లైన్ అనుకుందాం. సో దాన్ని బేస్ చేసుకొని, రిఫరెన్స్ అంటే డేటమ్ లైన్ అని కూడా అంటారు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసాం అనుకోండి. సో అది కౌంటర్ క్లాక్ వైజ్ లో రిఫరెన్స్ లైన్ నుంచి మనం మెజర్ చేస్తే దాన్ని పాజిటివ్ యాంగిల్ అంటారు. ఓకే, అదే కింద వైపు ఇలా ఉందనుకోండి. ఓకే, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో, సో మన ఈ రిఫరెన్స్ లైన్ నుంచి మనం మెజర్ చేస్తాం కదా, అంటే కౌంటర్, సారీ, క్లాక్ వైజ్. సో అది నెగిటివ్ యాంగిల్ అన్నమాట. ఓకే, ఓకే,
సో 1 degree divided into 60 minutes. ఓకే, మినిట్స్ని ఇలా పైన డాట్ల, సపోజ్ ఇప్పుడు 9 minutes అనుకోండి, 9 మీద అలా లైన్ పెడతాం అన్నమాట. ఓకే, సో అలా. ఓకే, సో దాన్ని 9 minutes అంటారు. ఓకే, సో పైన హైఫన్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. సో 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds. ఓకే, సో డబుల్ ఉంటుంది అక్కడ. ఓకే, అదే 1 radian ఈక్వల్స్ టు, సారీ అంతనా, 1 radian ఈక్వల్స్ టు 1 radian ఈక్వల్స్ టు 57.3 degrees. ఓకే, సో ఇప్పుడు గుర్తుంచుకోవచ్చు. సో ఇన్స్ట్రుమెంట్స్ మనం చెప్పుకున్నాం కదా. ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ప్రొట్రాక్టర్ అండ్ వెర్నియర్ బెవెల్ గేర్స్. ఓకే, సారీ వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్. ఓకే, ఓకే, క్లినోమీటర్స్ ఆర్ యాంగిల్ గేజ్. ఓకే, and sine bars. Okay, okay, so this angle measurement we use in the geometry, trigonometry. Okay, in real world we use it in surveying, okay, engineering, manufacturing and navigations too. Okay, సో ఇది మన యాంగులర్ మెజర్మెంట్ అంటే. ఓకే, సో కింద ఇది పార్ట్ మనం డిస్కస్ చేసాం కదా పైన, ఇదే. ఓకే, సబ్ డివిజన్స్ ఆఫ్ యాంగిల్. ఫర్ మోర్ ప్రిసైజ్ యాంగులర్ మెజర్మెంట్ 1 degree is further divided into 60 equal parts. ఓకే, మనం చూసాం కదా. సో దిస్ డివిజన్ ఈస్ 1 minute. ఓకే, సో ఈచ్ 1 minute అన్నది అంటే 60 ఈక్వల్ పార్ట్స్ కనుక 1 minute లో, సారీ 1 degreeకి 60 minutes ఉంటాయి. ఓకే, సో 1 minute is further divided into smaller units known as seconds. ఓకే, 1 minute ఈక్వల్స్ టు 60 seconds. ఒక డబుల్ బార్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ మెజర్మెంట్. ఓకే, అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ అనేది మనం చూసుకుంటాం. ఓకే, సో డైరెక్ట్ మెజరింగ్ టూల్స్, ఇట్ డిటర్మైన్ ద యాక్చువల్ డైమెన్షన్ అండ్ ద సైజ్ ఆఫ్ ది వర్క్ పీస్. ఓకే, మనం డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సపోజ్ ఒక స్కేల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్స్ మనం చూస్తాం కదా. ఓకే, లైక్ దిస్. సో ఒక ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేస్తే, సో దీని ఎగ్జాక్ట్ డైమెన్షన్ అనేది మనం ఇక్కడే మనం తెలుసుకోగలం బై యూజింగ్ డైరెక్ట్ అబ్జర్వేషన్. ఓకే, సో మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయగానే మన డైమెన్షన్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ, అది డైరెక్ట్ మెజర్మెంట్. అదే సపోజ్ మనం ఇండైరెక్ట్ మెజర్మెంట్లోకి వెళ్తే ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది. సో దాన్ని మనం డివైడర్ యూజ్ చేసి మనం ఈ డిస్టెన్స్ని లాక్ చేస్తాం మనం. ఓకే, ఈ డివైడర్ని తీసుకెళ్ళి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందా అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఇండైరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఓకే, ట్రాన్స్ఫర్ ద మెజర్మెంట్ ఫ్రమ్ ద వర్క్ పీస్ టు ద డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే స్కేల్స్, ఇక్కడ ఇచ్చారు కదా ఎగ్జాంపుల్, స్టీల్ రూల్, వెనియర్ క్యాలిపర్, మైక్రోమీటర్, కంపాస్, ఫ్రెంచ్ కర్వ్స్, ఇవన్నీ డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, మెజరింగ్ టూల్స్. ఓకే, ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్స్ అంటే ట్రాన్స్ఫర్ ద మెజర్మెంట్ ఫ్రమ్ ద వర్క్ పీస్ టు ద డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, దెన్ ద కంపారిజన్ ఈస్ మేడ్. ఓకే, సో చెప్పాను కదా, డివైడర్ని యూజ్ చేసి అక్కడ మెజర్మెంట్ని తీసుకుంటాం, ఎందుకంటే అన్ని కేసెస్లో మనం డైరెక్ట్గా మెజర్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఓకే, ఇండస్ట్రీ పర్పస్లో. సో మనం ఏంటంటే డివైడర్ని యూజ్ చేసి దీన్ని లాక్ చేసుకుంటాం, అంటే డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్ళి ఇక్కడ మెజర్మెంట్ని స్కేల్ ద్వారా యూజ్ చేస్తాం, మనం మెజర్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఇండైరెక్ట్ మెజర్మెంట్ అంటారు. ఓకే, డైరెక్ట్ మెజర్ చేస్తే డైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయగానే మనం దాన్ని మెజర్మెంట్ ఎంత అనేది చూడగలిగితే దాన్ని డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు.
అదే ఇండైరెక్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం మన మెజర్మెంట్. ఓకే, సో స్టీల్ రూల్ ఇస్ ఏ డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, మనం డిస్కస్ చేసాం కదా. సో reading accuracy or a least count of the steel is 0.5 mm, okay, or 1 by 64 inch. Okay, so 1 by 64 of inch. Okay, సో ఈ స్టీల్ రూల్స్ అనేవి స్ప్రింగ్ స్టీల్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, స్ప్రింగ్ స్టీల్ లేదా స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, ఈ స్టీల్ స్కేల్స్ మనం చిన్నప్పుడు చూసి ఉంటాం కదా. ఓకే, సో అవి ఏంటంటే స్ప్రింగ్ స్టీల్ లేదా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. ఓకే, అండ్ స్టీల్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ మెజర్ కెన్ ఆల్సో బి అవైలబుల్ విత్ మెట్రిక్ అండ్ ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ సైజెస్ 150, 300, 500 అండ్ 1000 mm. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ ఎంఎంస్ అన్నమాట, చిన్న గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇలా. ఓకే, 1 సెంటీమీటర్కి ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి కదా, 10 mm. ఓకే, సో అలా ఆ చిన్న గ్రాడ్యుయేషన్స్ని మన ఎంఎం అంటాం, పైన నెంబర్స్ ఉన్నాయి కదా అవి సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, టైప్ ఆఫ్ రూల్స్: narrow steel rules, short steel rules, full flexible steel rule with tapered end. Okay, so coming to the narrow steel rule, the narrow steel rule, okay, is used to measure the depth of keyways and depth of smaller diameter blind holes of jobs which the ordinary steel rule cannot reach. Okay, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, చిన్న ఇలా కీవే ఉందనుకోండి. ఓకే, సో దాన్ని మెజర్ చేయడానికి మనం నేరో స్టీల్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఏంటంటే పెద్ద స్కేల్తో మనం అంటే నార్మల్ స్కేల్తో మనం మెజర్ చేయలేం కదా. సో ఈ విడ్త్ అనేది అరౌండ్ 5 mm మాత్రం ఉంటుంది. సో 5 mm అంటే ఇది. ఓకే, సో హాఫ్ సెంటీమీటర్ ఈ విడ్త్లో మనకి ఈ నేరో స్కేల్ అనేది ఉంటుంది అనమాట. సో అవి ఏంటంటే కీవేస్ కానీ బ్లైండ్ హోల్స్ కానీ మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో here width is approximately 5 mm, thickness here is you can see 2 mm. ఓకే, సో కీవేస్ లోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో థిక్నెస్ కూడా మనకి 2 mm, సో విచ్ ఇస్ లెస్, సో ఇట్ క్యాన్ go through the narrow keyways and blind holes. Okay, so it can be measured, it can be used to measure the depth of keyways and its width whose respective dimensions are 5 mm and థిక్నెస్ ఆఫ్ 2 mm. ఓకే, సో అంత చిన్నగా ఉంటుంది కనుక మనకి ఈజీగా మెజర్ చేయగలం. ఓకే, సో దిస్ ఈస్ ద స్టీల్ రూల్. ఓకే, షార్ట్ స్టీల్ రూల్. ఓకే, దిస్ సెట్ ఆఫ్ 5 స్మాల్ రూల్స్ టుగెదర్ విత్ ఏ హోల్డర్ ఈస్ extremely useful for measurement in confined or hard to reach locations which prevent the use of ordinary steel rule. ఓకే, సో అంటే ఆర్డినరీ స్టీల్ రూల్ అంటే సేమ్ సినారియో, పైన మనకి ప్రతిదాన్ని ఆర్డినరీ స్టీల్ రూల్తో మెజర్ చేయలేం కదా. సో ఆ కేసెస్లో మనం ఈ షార్ట్ స్టీల్ రూల్ని మనం యూజ్ చేస్తాం అంటాం. సో ఇది కింద ఇచ్చారు కదా డిఫరెంట్ లెంత్స్. సో ఈ ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనమాట ఇలా. ఓకే, సో మనం బేస్డ్ ఆన్ ద సివియారిటీ అండ్ క్రిటికల్ మెజర్మెంట్స్, సో మనం ఈ ఆబ్జెక్ట్స్ని మనం చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే గ్రూవ్స్కి, ఇంకా షార్ట్ షోల్డర్స్, రిస్సెస్, కీవేస్ ఎక్సెట్రా ఇన్ మెషినింగ్ ఆపరేషన్స్ ఆన్ షేపర్స్. ఓకే, మిల్లర్స్ అండ్ టూల్ అండ్ డై వర్క్స్. ఓకే, సో చాలా కాంప్లెక్స్ మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి అనే టైంలో మనం ఈ రూల్ని యూజ్ చేస్తాం. ఓకే, సో చూసారా అప్ టు ఈ చిన్న స్కేల్స్ కూడా మనకు ఉన్నాయి మెజర్మెంట్స్. ఓకే,
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రూ ఉంది కదా, నల్లెడ్ స్క్రూ ఇక్కడ. సో అదేంటంటే ఈ హోల్డర్ ఉంది. సో దీన్ని టైట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇది ఈ పీస్ని స్టడీగా గ్రిప్ ఉండడం కోసం ఆ నల్ని, అది నర్ల్ స్క్రూని టైట్ చేస్తే అది టైట్గా పట్టుకుంటుంది ఆ ఆబ్జెక్ట్ని. ఓకే. క్యాలిపర్స్. ఓకే. ఇందాక చెప్పాను కదా డివైడర్స్ లాగా ఈ క్యాలిపర్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. మనం చిన్నప్పుడు చూసాం కదా, డివైడర్స్ అంటే ఇలా ఉంటాయి షార్ప్ ఎడ్జెస్లో, రైట్. సో ఇక్కడ నీడిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. సో అలానే సేమ్ సినారియో మనం ఏంటంటే ఇండైరెక్ట్ మెజర్మెంట్కి మనం యూజ్ చేస్తాం ఈ క్యాలిపర్స్ అనేవి. ఓకే. Calipers are indirect measuring instruments used for transferring measurement from a steel rule, okay, to a object and vice versa. Okay, calipers are classified according to their joints, okay, and their legs. Okay, suppose if we take the joints, okay, so firm joint caliper and spring joint calipers. Okay, the calipers అనేవి టూ టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద జాయింట్స్ అండ్ బేస్డ్ ఆన్ ద లెగ్స్. ఓకే. ఓకే. సో జాయింట్స్ వరకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ జాయింట్ ఉంది కదా, సో చిన్న డాట్ లాగా. సో అది ఫిర్మ్ జాయింట్ అన్నమాట, జస్ట్ లైక్ రివిట్ లా ఉంటుంది. ఓకే. సో ఈ టూ లెగ్స్ ని జాయిన్ చేయడానికి ఫిర్మ్ జాయింట్ ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ చూడండి, స్ప్రింగ్ లా ఉంది కదా. సో ఈ టూ జాయింట్స్ ని, ఈ టూ లెగ్ ని జాయిన్ చేయడానికి మనం ఇక్కడ స్ప్రింగ్ జాయింట్ ని యూజ్ చేస్తాం. ఓకే. సో అడ్జస్టబుల్ నట్ ఏంటంటే మనం ఈ స్ప్రింగ్ జాయింట్ కదా, సో దాన్ని స్టడీగా ఉంచడానికి కోసం ఈ అడ్జస్టబుల్ నట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం అంటే, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఓకే. ఒక బ్లాక్ తీసుకుందాం. సో ఈ లెగ్స్ ని మనం మాన్యువల్ గా హ్యాండ్ తో కొంచెం సెపరేట్ చేస్తాం అన్నమాట. సో ఈ అవుట్ సైడ్ ని ఇలా మెజర్ చేస్తాం. ఓకే. సో ఈ రీడింగ్ ని డైరెక్ట్ గా మనం తీసుకెళ్ళి స్కేల్లో చూస్తాం అన్నమాట. ఓకే. ఇది అంటే ఈ లెంత్ ఇది డిస్టర్బ్ చేయకుండా. ఓకే. అదే స్ప్రింగ్ జాయింట్ అనుకోండి, ఈ అడ్జస్టింగ్ నట్ ఉంది కదా, సో దాన్ని ఒక ఈ డైమెన్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ఫిక్స్ చేశాక ఇది డిస్టర్బ్ చేయకుండా, అంటే ఇది ఫిర్మ్ గా ఉంచుతుంది అక్కడ, అంటే కదలకుండా. ఓకే. అందుకే ఈ జాయింట్ వేస్తారు, స్ప్రింగ్ జాయింట్ కనుక అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కనుక. ఓకే. సో ఇది టైట్ గా ఉంటుంది కనుక మనం డైరెక్ట్ గా తీసుకెళ్లి స్కేల్లో మనం మెజర్మెంట్ అనేది చూస్తాం. ఓకే. సో అది జాయింట్ క్లాసిఫికేషన్. ఓకే. ఫిర్మ్ జాయింట్, స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్, ఇవి ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోండి, ఈజీ కూడా. ఓకే. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇది ఇంపార్టెంట్. ఓకే. క్లాసిఫికేషన్ ఏంటంటే లెగ్స్, బేస్డ్ ఆన్ ద లెగ్స్. చూసారా, ఇది ఇన్వర్డ్ బెండ్ అయ్యి ఉంది, ఇది అవుట్వర్డ్ బెండ్ అయ్యి ఉంది. ఓకే. ఓకే. సో బేస్డ్ ఆన్ ద లెగ్స్, these are classified as inside caliper for internal measurement, outside caliper for external measurement. ఓకే. సో చాలాసార్లు ఇన్సైడ్ క్యాలిపర్ ఏంటి, అవుట్ సైడ్ క్యాలిపర్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఏం చేస్తాం అంటే, సో ఇది ఒక ఆబ్జెక్ట్ కదా, సో దీనికి ఈ మెజర్మెంట్ ఎక్కడ తీసుకుంటుంది, అవుట్ సైడ్, రైట్. అంతేనా. సో దీస్ టూ ఆర్ అవుట్ సైడ్ క్యాలిపర్స్, రైట్. సో ఆబ్జెక్ట్ ని ఈ మధ్యలో ఇలా ప్లేస్ చేస్తాం, అవుట్ సైడ్ మెజర్మెంట్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో అదే ఇక్కడ సపోజ్ ఇది ఒక రింగ్ అనుకోండి. ఓకే. సో ఈ రింగ్ ని, ఈ లెగ్స్ అవుట్ సైడ్ ఉన్నాయి చూసారా, సో కొంచెం అవుట్వర్డ్ బెండ్ అయ్యి ఉంది. ఓకే. ఇదేంటంటే రింగ్స్ ని యూ షేప్ ఇలా తీసుకుంటే ఈ ఇన్సైడ్ మెజర్మెంట్ ని మెజర్ చేస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసుకుంటే మనం అది ఇన్సైడా అవుట్ సైడా అనేది తెలుస్తుంది అనమాట. సో అవుట్ సైడ్ మెజర్మెంట్ చేస్తే అది అవుట్ సైడ్ క్యాలిపర్, ఇన్సైడ్ మెజర్మెంట్ చేస్తే ఇన్సైడ్ క్యాలిపర్. ఓకే.
సో అవుట్ సైడ్ క్యాలిపర్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, ఇన్సైడ్ క్యాలిపర్లో టూ టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద జాయింట్. ఓకే, సో ఇది అవుట్ సైడ్ క్యాలిపర్ కదా ఈ రెండు. అవుట్ సైడ్ ఫస్ట్ వన్ ఏంటంటే అవుట్ సైడ్ ఫిర్మ్ జాయింట్. ఓకే, సెకండ్ వన్ ఇస్ అవుట్ సైడ్ స్ప్రింగ్ జాయింట్. ఓకే, సో ఇదేంటి ఇన్సైడ్ ఫిర్మ్ జాయింట్ క్యాలిపర్. ఓకే, ఇది అవుట్ సైడ్ స్ప్రింగ్ జాయింట్. ఓకే, సో ఇలా టూ టైప్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఓకే, సో అది గుర్తుంచుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి ఒక త్రీ నేమ్స్ ఉంటాయి. జెన్నీ క్యాలిపర్ అంటారు, హెర్మోఫోర్డెట్ క్యాలిపర్ అంటారు, ఆడ్ లెగ్ క్యాలిపర్ అంటారు. ఓకే, సో అందుకు చాలా డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ది జెన్నీ క్యాలిపర్ అని. సో మన ఆప్షన్స్ లో చూసుకోవాలి ఆడ్ లెగ్ ఉందా లేదా. ఆడ్ లెగ్ అని ఎందుకంటారంటే ఒకటి స్ట్రైట్ గా ఉంటుంది, ఒకటేమో చూసారు బెండ్ ఉంది. సో అందువల్ల ఆడ్ లెగ్ క్యాలిపర్ అంటారు. సో ఈ బెండ్ ఉండే దీన్ని మనం చాలా ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఓకే, దీనికి మాత్రమే మూడు నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈజీగా గుర్తుంచుకోండి. ఓకే, బెంట్ లెగ్ ఆర్ ఆడ్ లెగ్ క్యాలిపర్. ఓకే, జెన్నీ క్యాలిపర్ ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, సో హెర్మోఫోర్డేట్. ఓకే, హెర్మోఫోర్డేట్ క్యాలిపర్. ఓకే, సో ఇవి దీని నేమ్స్ అన్నమాట. ఓకే, సో జెన్నీ క్యాలిపర్స్ హ్యావ్ వన్ లెగ్ విత్ ఎన్ అడ్జస్టబుల్ పాయింట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకే నీడిల్ లాగా ఉంది కదా, సో ఇది అడ్జస్టబుల్ పాయింట్. ఓకే, అండ్ వైల్ అదర్ ఈస్ బెంట్ లెగ్. ఓకే, సో చూసారు కదా బెంట్ లెగ్. ఓకే, దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సైజెస్ ఆఫ్, ఈ సైజెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 150, 200, 250, 300. ఓకే, 50 రేంజెస్లో కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు 100 కూడా ఉంటాయి. అవి అబ్జర్వ్ చేసుకుని జస్ట్ లైక్ రీజనింగ్ లాగా అనుకోవచ్చు మనం. ఓకే, సో చాలా వరకు ఈ మెజర్మెంట్స్ ఉంటాయి, కొన్నిటికి డిఫరెంట్గా ఉంటాయి కనుక వాటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో జెన్నీ క్యాలిపర్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ లైన్స్ ప్యారల్ టు ద ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎడ్జెస్. ఓకే, సపోజ్ ఈ బెంట్ లెగ్ ని ఇక్కడ పెడతాం మనం, అవుట్ సైడ్ ఎడ్జ్ ని బేస్ చేసుకొని పెడతాం కదా. సో దాని ద్వారా ఏంటంటే ఈ ఎడ్జ్ కి ప్యారలల్ గా లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఓకే, సో ఈ షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, ఇదేంటంటే లైన్స్ ని ప్యారలల్ గా డ్రా చేయడం, లైన్స్ డ్రా చేయడం. ఓకే, ఇదేంటంటే మనం ఒక ఎడ్జ్ ని రెఫరెన్స్ తీసుకొని లైన్స్ డ్రా చేయడం, ఆ బెంట్ లెగ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇమేజెస్ లో క్లియర్ గా తెలుస్తుంది కదా, ఈవెన్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో కూడా, ఇది కర్వ్డ్ సర్ఫేస్ కదా, సో ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ కి ప్యారలల్ గా మనం లైన్ ని డ్రా చేయడానికి ఆడ్ లెగ్ లేదా హెర్మోఫోర్డేట్ లేదా జెన్నీ క్యాలిపర్ ని యూజ్ చేస్తాం, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ calipers are available with the usual bent leg or with a heel. Okay, so caliper with bent leg are used for drawing lines parallel along an inside edge, and the heel type is used for drawing parallel lines along the outer edge. ఓకే, సో చెప్పాను కదా సేమ్ అన్నమాట. ఓకే, బట్ ఈ నేమ్స్ అనేది చాలా గుర్తుంచుకోవాలి, ఒకటి మాత్రం అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే త్రీ నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పర్పస్. ఎందుకంటే మనకి ప్యారలల్ లైన్స్ యూజ్ చేయడానికి మనం క్యాలిపర్స్ ని యూజ్ చేస్తాం కదా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్, డిఫరెంట్ పర్పస్. ఓకే, సో ఈ బెంట్ లెగ్ ని ఇలా కర్వ్డ్ సర్ఫేసెస్ ని మెజర్ చేయ అంటే కర్వ్డ్ సర్ఫేస్ కి ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి ఏ క్యాలిపర్ యూజ్ చేస్తామని అడగచ్చు. సో అందుకు ఇది ఈజీగా గుర్తుంచుకోండి. ఓకే, సో పంచెస్. Punches are used in order to make certain dimensional features on of the layout permanently. Okay, they are made up of high carbon steel, hardened and grounded. Okay, high carbon steel, hardened and grounded. Okay, సో దీంట్లో ఏది ఎక్కువ అడుగుతాడంటే ఈ యాంగిల్స్. ఓకే, అది ఇంపార్టెంట్. ఈ విట్నెస్ మార్క్స్ అనేది డాట్ పంచ్. ఓకే, ఇవి కరెక్ట్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు, చాలా రిపీటెడ్ గా
అడిగే క్వశ్చన్స్ అవి ఒక ఈ సెంటర్ పంచ్, డాట్ పంచ్, ప్రిక్ పంచ్ ఇవి ఎలా గుర్తుంచుకోవాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది కదా, సి డి పి. ఓకే, సి ఫర్ సెంటర్ పంచ్, డి ఫర్ డాట్ పంచ్, పి ఫర్ ప్రిక్ పంచ్. ఓకే, సో ఈ డిగ్రీస్ అనేవి ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, 90, 60, 30 అన్నట్టు. ఓకే, సో మధ్యలో ఉన్నది విట్నెస్ పంచ్ అన్నట్టు, విట్నెస్ మార్క్స్ కి. ఓకే, సో ఈ పంచ్ మార్క్స్ ఏంటంటే ఈ యాంగిల్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకుని దానికి నేమ్ ఇచ్చారు అనమాట, ఈ పాయింట్ యాంగిల్ కి. ఓకే, ఓకే, ఇదైతే చాలా ఈజీయే. సో గుర్తుంచుకోండి, సిడిపి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, 90, 60, 30 in decreasing order. Okay, so coming to the concept, center punch. The point angle for the center punch is 90 degree. Okay, used for locating center of the holes. Okay, center of the holes use చేయడానికి 90-degree punch mark అనేది యూజ్ చేస్తాం. That is center punch. Okay, used for making a large indent on a workpiece for drilling. Okay, suppose మనం డ్రిల్లింగ్ యూజ్ చేసేటప్పుడు ఇది ఒక ప్లేట్ అనుకోండి, సో అది మనకు విజిబుల్ గా ఉంటుంది కదా, సో దాన్ని ఈ పంచ్ మార్క్ యూజ్ చేసి ఇక్కడ ఒక డాట్ లాగా మనం పెడతాం అనమాట. సో దాన్ని ఇండెంట్ అంటారు. ఓకే, ఒక ఒక హ్యామర్ తీసుకొని దాని మీద స్ట్రైక్ చేస్తే ఇది పంచ్ కదా, సో హ్యామర్ తీసుకొని దీని మీద పంచ్ చేస్తారు. ఈ ప్లేట్ మీద ఏంటంటే ఆ పంచ్ మార్క్ అనేది పడుతుంది. ఓకే, సో ఇది దేనికి యూజ్ చేస్తాం అంటే డ్రిల్లింగ్ పర్పస్ అన్నమాట. సో అందుకు 90-degree పంచ్ మార్క్ అనేది, ఐ మీన్ సెంటర్ పంచ్ అనేది యూజ్ చేస్తాం ఫర్ డ్రిల్లింగ్. ఓకే, dot punch. The point angle for the dot punch is 60 degree. Okay, so use it for marking small dots. Okay, witness marks on the reference line. Okay, example is mild steel. Okay, and prick punch. The point angle for the prick punch is 30 degree. Okay, and use it for marking light punch marks needed to position dividends for soft materials. Example aluminum. Okay, సో విట్నెస్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది సెంట్రల్ పంచ్, సారీ డాట్ పంచ్, ఇక్కడ ఇది చెప్పాం కదా, ఇది కరెక్ట్ గుర్తుంచుకోగలిగితే సో ఈజీగా మీకు మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఈ టేబుల్ని బాగా గుర్తుంచుకోండి, ఇవన్నీ మన పాయింట్ యాంగిల్ సంబంధించింది. ఓకే, చూడొచ్చు ఇక్కడ 30, 60 ఉన్నాయి కదా, ఇవన్నీ పాయింట్ యాంగిల్స్. దానికి తగ్గట్టు మనం నేమింగ్ అనేది ఇచ్చాం, సెంటర్ పంచ్, డాట్ పంచ్, ప్రిక్ పంచ్ అన్నది. అండ్ సెకండ్ పాయింట్లో ఉన్నాయి కదా, అన్ని యూజెస్ అన్నమాట. ఓకే, అవి గుర్తుంచుకోండి. అండ్ సెంటర్ పంచ్ లో లార్జ్ ఇండెంట్ ఆన్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, లెటర్ పంచ్ అండ్ నెంబర్ పంచ్. Metal stamps are used to mark or identify workpieces. Okay, they are available for stamping letters, that is letter punch, and numbers, number punch. Okay, so they cannot be used on the హార్డ్ మెటల్ సర్ఫేసెస్. సో ఇవన్నీ హార్డ్ మెటల్ మీద యూజ్ చేయడానికి కాదు, ఓకే, సాఫ్ట్ మెటీరియల్ మీద మనం యూజ్ చేయడానికి. ఇక్కడ పంచ్ మార్క్స్ చూసారా, ఓకే, ఈ ప్లేట్ మీద. సో ఇది సాఫ్ట్ మెటల్ అనమాట. ఓకే, సో సో ఇక్కడ కౌంట్ అడుగుతారు చాలా వరకు. ఓకే, సో ద లెటర్ పంచ్ సెట్ కన్సిస్ట్ ఆఫ్ ఏబిసిడి అప్ టు జెడ్ అండ్ ఎండ్ సింబల్. ఓకే, ఎండ్ సింబల్. సో టోటల్ 27 letters, ఐ మీన్ లెటర్ పంచెస్ ఆర్ దేర్ ఇన్ ద లెటర్ పంచ్. ఓకే, సో మీరు చూడొచ్చు end symbol is there, right? So 26 alphabets plus end symbol, so 27 total quantity in it. Okay, and the number punch set consists of 0 to 8, and the 6 digit is used as 9. Okay, 6 ని రొటేట్ చేస్తే 9 అవుతుంది కదా, సో అందుకు ఎక్స్ట్రాగా 9 అనేది 9 లెటర్ పంచ్ ఉండదు. ఓకే, సో టోటల్ ఎన్ని 9, ఎందుకంటే 0 ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో టోటల్ 9 పంచెస్ ఉంటాయి. ఓకే,
ఓకే, సో ఇదేంటంటే లెటర్ పంచ్ లో టోటల్ 27, ఎందుకంటే ఎన్ సింబల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెంబర్ పంచ్ లో టోటల్ 9, బట్ హియర్ 6 యూజ్డ్ యాజ్ 9 ఆల్సో. ఓకే, సో 0 ఇంక్లూడ్. ఓకే, అది ఇవన్నీ ఏంటంటే హార్డ్ సర్ఫేసెస్ మీద యూజ్ చేయరు, ఎందుకంటే హార్డ్ సర్ఫేస్ మీద యూజ్ చేస్తే ఈ ఇంప్రెషన్స్ ఉన్నాయి కదా, ఎంబాసింగ్ లెటర్స్, సో అవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కనుక మనం సాఫ్ట్ మెటల్ మీద యూజ్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ద హ్యామర్స్. ఓకే, an engineer's hammer is a hand tool used for striking purposes while punching, bending, స్ట్రైడనింగ్, చిప్పింగ్, ఫోర్జింగ్ ఆర్ రివిటింగ్. సో ఇదంతా మనకి తెలిసింది కదా. సో హ్యామర్స్ని మనం ఏంటంటే పంచింగ్ చేసేటప్పుడు ఇందా చెప్పాను కదా, ఒక డ్రిల్లింగ్ తీసుకున్నప్పుడు మనం సెంటర్ పంచ్తో ఇక్కడ మార్క్ చేస్తాం కదా, సో అప్పుడు మనం హ్యామర్ని యూజ్ చేసి ఈ పంచ్ని స్ట్రైక్ చేస్తే ఇక్కడ ఇండెంట్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి కేసెస్లో, లేదా బెండింగ్, సపోజ్ ఒక షీట్ ఉంది, దాన్ని ఇలా బెండ్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక ఫామ్ టైప్, అంటే ఈ బెండింగ్ టైప్ మనకి ఒక ఆబ్జెక్ట్ పెట్టి దాన్ని హ్యామర్ చేస్తాం ఇక్కడ. ఓకే, హ్యామర్ చేయడం వల్ల ఈ షేప్లోకి ఇలా అవుతుంది. చాలా వరకు వేస్తుంది, మీకు ఇన్ డీటెయిల్ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇది బేసిక్ కనుక. ఓకే, సో స్ట్రెచ్చింగ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ని అంటే ఆ టూల్ ఇక్కడ పెయిన్ అనేది మారుతుంది అనమాట, ఇది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకే, ఆ స్ట్రెచ్చింగ్ ఏంటంటే రిపీటెడ్ హ్యామరింగ్స్ అలా చేయడం వల్ల ఈ ఆబ్జెక్ట్ ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో అది చూద్దరు కానీ నెక్స్ట్ స్లైడ్స్లో. ఓకే, డోంట్ వరీ. సో పీన్ షేప్స్ మారితే దాన్ని బట్టి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా మారుతాయి అన్నమాట. ఓకే, ఈ చిప్పింగ్కి సపోజ్ మనం వెల్డింగ్ చేసాం. ఓకే, వెల్డింగ్ చేశాక ఆ బీడ్ ఉంటుంది కదా ఇలాగా, సో దాన్ని అవుటర్ లేయర్ ఏంటంటే ఆక్సిడైజ్ అవుతుంది, సో అది యూస్లెస్. సో దాన్ని ఏంటంటే మనం హ్యామర్ చేసి ఆ పైన ఉండే లేయర్ని తీస్తాం, దాన్ని చిప్పింగ్ అంటారు. ఓకే, ఫోర్జింగ్ ఆపరేషన్స్ అది తెలిసిందే. సో మన పనిముట్లు ఉంటాయి కదా, సో దాన్ని యూజ్ చేయడానికి ఫోర్జింగ్లో మనం ఏంటది హ్యామర్స్ యూజ్ చేస్తాం కదా. ఓకే, అండ్ రివిటింగ్ తెలిసిందే, టూ జాయింట్స్ ఇలా ఉన్నాయనుకోండి, సో రివిట్ ఇక్కడ హోల్స్ వేసి దాన్ని రివిట్ ఇన్సెర్ట్ చేసి హ్యామర్ చేస్తే బ్యాక్ సైడ్ ఉండే మెటీరియల్ కంప్రెస్ అయ్యి అది హోల్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తుంది కదా. సో ఆ కేసెస్లో మనం హ్యామర్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్ దట్ వీ కెన్ డూ by using hammers. ఓకే, స్పెసిఫికేషన్, హ్యామర్ని ఎలా, ఎలాంటి హ్యామర్స్ అవన్నీ మనకి తెలియాలి కదా. సో దానికంటూ ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇంజనీర్స్కి ఒకలాగా, అంటే ఫోర్జింగ్ ఆపరేషన్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అంటే వెయిట్ రేషియో కానీ ఈ హ్యాండిల్ ఎక్కువగా ఉండాలని కానీ, ఓకే ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఏంటంటే ఇంజనీర్ హ్యామర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై ది వెయిట్ అండ్ ద షేప్ ఆఫ్ ది పీన్. ఓకే, ఇంజనీర్ హ్యామర్ అనేది వెయిట్ అండ్ షేప్ ఆఫ్ ది పీన్. ఓకే, ఇక్కడ పీన్ ఉంది కదా, సో దాన్ని బట్టి స్పెసిఫై చేస్తారు. ఓకే, అండ్ దేర్ వెయిట్ వేరీ ఫ్రమ్ 125 grams to 750 grams. ఓకే, సో బిలో 1 kg. ఓకే, సో 125 gram to 750 grams. The weight of an engineer hammer used for marking ప్రాసెస్ పర్పసెస్ ఈజ్ 250 grams. ఓకే, మార్కింగ్ యూజ్ చేసే దాన్ని వెయిట్ ఎంత ఉండాలంటే 250 grams ఉండాలి. ఓకే, సో అంటే ఆపరేషన్ బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని బట్టి ఇది మారుతూ ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ది హ్యామర్. ఓకే, సో ఫేస్, దిస్ ఈస్ ద ఫేస్. ఓకే, సమ్ కాన్వెక్సిటీ ఈస్ దేర్, రైట్, సో దట్ ఈస్ ఫేస్. ఓకే, అంటే ఈ పార్ట్ అనేది ఫ్లాట్గా ఉండదు, ఇలా ఉండదు. ఓకే, చిన్న లిటిల్ కాన్వెక్సిటీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది స్ట్రైక్ చేసేటప్పుడు అది మెటీరియల్లో ఉండిపోకుండా అందుకు కొంచెం ఇలా కాన్వెక్సిటీ ఇస్తారన్నమాట. ఓకే, ఓకే, ద ఫేస్ ఈజ్ ద స్ట్రైకింగ్ పోర్షన్. ఓకే, సో అదేంటంటే స్ట్రైకింగ్ పోర్షన్ ఫేస్ అనేది. ఓకే,
ఏ స్లైట్ కాన్వెక్సిటీ ఈస్ గివెన్ టు అవాయిడ్ డిగ్గింగ్ ఆఫ్ ద ఎడ్జెస్. ఓకే, చెప్పాను కదా, ఒక మెటల్ అది తీసుకున్నప్పుడు స్ట్రైక్ చేసాం అనుకోండి, అదేంటి ఈ మెటల్ కొంచెం స్ట్రైక్ అయిపోయి ఇలా లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా అవ్వకుండా మనకి ఏంటంటే జస్ట్ ఇలా కాన్వెక్సిటీ ఇలా ఇస్తారన్నమాట. సో ఇదేంటంటే ఈ మెటల్ పూర్తిగా డిగ్ అవ్వదు. సో ఎడ్జెస్ అనేవి డ్యామేజ్ అవ్వదు, వర్క్ పార్ట్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అందుకే కాన్వెక్సిటీ అనేది ఇస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్ట్రైకింగ్ వైల్ చిప్పింగ్, బెండింగ్, పంచింగ్. ఓకే, సేమ్ ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, చిప్పింగ్, బెండింగ్, పంచింగ్ లాంటి యూజెస్కి మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, కమింగ్ టు ద పీన్. సో పీన్, ఇది పీన్ అన్నమాట. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది కమింగ్ స్లైడ్లో చూద్దాం. ఓకే, సో ద పీన్ ఈస్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది హెడ్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ షేపింగ్ అండ్ ఫార్మింగ్ వర్క్స్ లైక్ రివిటింగ్ అండ్ బెండింగ్. ఓకే, ఏంటంటే బెండింగ్కి అండ్ రివిటింగ్కి యూజ్ చేస్తాం. ఓకే, చీక్. ద చీక్ ఈస్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ది హ్యామర్. ఇక్కడ చూడొచ్చు కదా, ఇది మిడిల్ పోర్షన్ ఆఫ్ ది హ్యామర్. ఓకే, అది చీక్ అన్నమాట. ఓకే, ద వెయిట్ ఆఫ్ ది హ్యామర్ ఈస్ స్టాంప్డ్ హియర్. సో వెయిట్ ఆఫ్ ది హ్యామర్ అంటే అది ఇక్కడ ఎక్కువ లొకేట్ అయి ఉంటుంది అన్నమాట, లైక్ కేజీ అనుకో. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుందో ఇక్కడ వెయిట్ అనేది సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, అక్కడ లొకేట్ అయి ఉంటుంది అన్నమాట. దిస్ పోర్షన్ ఆఫ్ ది హ్యామర్ హెడ్ ఈస్ లెఫ్ట్ సాఫ్ట్. ఓకే, అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పెద్ద యూజ్ ఏం లేదు కదా, ఇది ఇక్కడ స్ట్రైకింగ్ పోర్షన్, ఇది కూడా స్ట్రైకింగ్ పోర్షన్. ఎందుకంటే ఇక్కడ రివిటింగ్ పీన్ ఏంటంటే రివిటింగ్కి ఇలాంటివి వాడతాం కనుక ఇక్కడ కొంచెం లిటిల్ సాఫ్ట్గా ఉన్నా పర్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే హార్డ్గా ఉండాలి. ఓకే, అండ్ ఐ హోల్. ఐ హోల్ ఈజ్ మెయిన్ ఫర్ ఫిక్సింగ్ ద హ్యాండిల్. ఓకే, హ్యాండిల్ చూసారా, సో సమ్ పోర్షన్ అట్లా వస్తుంది బయటికి. ఓకే, సో అది ఐ హోల్ అన్నమాట. సో ఇట్ ఈస్ షేప్డ్ టు ఫిట్ ద హ్యాండిల్ రిజిడ్లీ. ఓకే, సమ్ టైమ్స్ మనకి హ్యాండిల్ లూజ్ అయినప్పుడు ఎక్స్ట్రాగా కొన్ని వుడెన్ బ్లాక్స్ కానీ నెయిల్స్ కానీ ఇక్కడ ఇన్సర్ట్ చేసి టైట్ చేస్తాం, సో దట్ ఇది హ్యాండిల్ అనేది బయటికి రాదు. ఓకే, సో ద వెడ్జెస్ ఫిక్స్ ద హ్యాండిల్ ఇన్ ద ఐ హోల్. ఓకే, సో చెప్పాను కదా ఇందాక, the pin is of different shapes such as ball pin, cross pin, straight pin. Okay, so ఇది స్ట్రైకింగ్ పోర్షన్. ఓకే, బట్ ఇక్కడ ఇది పిన్ అన్నమాట. ఓకే, సో బాల్ పిన్ అంటే లైక్ రౌండ్ ఆబ్జెక్ట్ లా ఉంటుంది, జస్ట్ లైక్ బాల్. ఓకే, సో క్రాస్ పిన్ అంటే ఇలా షార్ప్ ఎడ్జ్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ రెండు ఒకేలా ఉన్నాయి అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ మన ఈ సైడ్ ఇమేజ్ ఉంది కదా దీన్ని, సో దీన్ని కరెక్ట్గా గుర్తుంచుకోవాలి అంటే, సో ఇది క్రాస్ పిన్. ఓకే, సో హ్యాండిల్ యాక్సిస్ ఇలా ఉంటుంది. ఓకే, దీనికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నమాట, లైక్ దిస్. ఓకే, అదే స్ట్రైట్ పిన్ అనుకోండి, ఇదేమో parallel గా ఉంటుంది. ఓకే, సో హ్యాండిల్ అనేది ఇలా ఉంటుంది దీనికి. ఓకే, దీనికి చూసారా parallel గా ఉంది, అదే ఈ హ్యాండిల్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అది క్రాస్ పిన్. క్రాస్ అంటే ఇలా క్రాస్లో ఉంటుంది కదా, అలా గుర్తుంచుకోవచ్చు మీరు. ఓకే, అదే స్ట్రైట్ అంటే హ్యాండిల్కి స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, సో దట్స్ హౌ వీ కెన్ రిమెంబర్ దిస్. ఓకే, సో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ అన్నమాట. ఓకే, దాని యూజెస్ కూడా కమింగ్ స్లైడ్స్లో తెలుసుకుందాం, బట్ ఒకటైతే గుర్తుంచుకోండి, స్ట్రైట్ పిన్ అంటే మన హ్యాండిల్కి ఈ షార్ప్ ఎడ్జ్ అనేది అంటే పిన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, అదే క్రాస్ పిన్ అయితే క్రాస్గా ఉంటుంది. ఓకే, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, బాల్ పిన్ అంటే తెలిసిందే, షేప్ బాల్లో ఉంటుంది. ఓకే, సో ద బాల్ పిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రివిటింగ్. ఓకే, క్రాస్ పిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ప్రెడ్డింగ్. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఒక మెటల్ని తీసుకొని ఇలా స్ట్రైక్ చేస్తే ఈ మెటల్ అనేది లెంత్ పెరుగుతుంది అనమాట, అలాంటికి స్ప్రెడ్డింగ్ ఇన్ ద మెటల్ ఇన్ వన్ డైరెక్షన్. ఓకే, సో క్రాస్ పిన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా హ్యామర్ చేయడం వల్ల ఇలా చూసారా, అలా స్ట్రిప్స్ మనకి కనబడతాయి, అది కూడా నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ఓకే,
Coming to the straight pin is used at corners. సో సపోజ్ ఇక్కడ ఇలా ఒక బాక్స్ ఉందనుకోండి, ఈ కార్నర్స్ ని మనం స్ట్రైక్ చేయడానికి ఈ ఇలా స్ట్రైట్ గానే ఉంటుంది అది పిన్. సో ఇట్ కెన్ గో డైరెక్ట్లీ లైక్ దిస్. సో కార్నర్స్ ని కరెక్ట్ గా మనం షేప్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అది స్ట్రైట్ పిన్. ఓకే, సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఉన్నాయి, అవన్నీ షీట్ మెటల్ ఆపరేషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే అక్కడ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కనుక, సో డివేట్ అవ్వకుండా ఉండడం కోసం షీట్ మెటల్ ఆపరేషన్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.